నమస్తే ఫ్రెండ్స్, నేను ఇవాళ గోరాంచ్ రిసార్ట్ ప్రాజెక్ట్ కి అయితే వచ్చేసిన. ఈడ రిసార్ట్ ఒక్కడే కాదు, డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ కూడా ఉంది. మీ దగ్గర 2 లక్షలు ఉంటే చాలు 120 గజాల ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా 3 బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవేంటో చెప్తా. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నాతో పాటు డిప్యూటీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఫస్ట్ మన రిసార్ట్లోకి రావాలంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రూట్ మ్యాప్ చెప్పండి సార్ మా వాళ్ళ కోసం. సార్ మనకి ఇది హైదరాబాద్ నుంచి మనకి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో దీనికి ఎగ్జాక్ట్ డ్రైవ్ ఏంటంటే ఇది మనకి వరంగల్ హైవేకి ఉంటుంది ఈ ప్రాజెక్ట్. మీరు హైదరాబాద్ నుంచి రావాలంటే ఫస్ట్ ఉప్పల్ సార్, ఉప్పల్ దగ్గర నుంచి నెక్స్ట్ గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్, దాని తర్వాత భువనగిరి, దాని తర్వాత యాదగిరిగుట్ట దగ్గర నుంచి కూడా మనకి ఈ ప్రాజెక్ట్ లో రావచ్చు, అటైనా రావచ్చు. లేదు ఇంకా నాకు స్పీడ్ యాక్సెస్ లో రావాలంటే యాదగిరిగుట్ట దాటిన తర్వాత మనకి ఆలేరు ఉంటుంది. ఆలేరు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి సిద్దిపేట వెళ్ళే హైవేకి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది బచ్చన్నపేట మండల్ హెడ్ క్వార్టర్. అక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇది బచ్చన్నపేట మండల్ హెడ్ క్వార్టర్ అండర్ లో వచ్చి గోరాంచ్ రిసార్ట్ అనే ప్రాజెక్ట్. ఇది యుఎస్ఎం మై సిటీ వారి గోరాంచ్ రిసార్ట్ అనే ప్రాజెక్ట్ సార్. గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసినా వచ్చేస్తారు. గూగుల్ మ్యాప్ లో మీరు సెర్చ్ చేసినా మన ప్రాజెక్ట్ రావచ్చు. సో పర్టికులర్ గా కస్టమర్స్ ఎవరున్నా మన లొకేషన్ కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఓకే సార్. సో రిసార్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. షూర్. ఇది మనకి సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సార్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మొత్తం తిరగడానికి మీకు వెహికల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఎప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ లో మొత్తం ప్రాజెక్ట్ చూడడానికి వెహికల్స్ ఉంటాయి. సో ఒక్కసారి మనం వెహికల్ లో కూడా డ్రైవ్ చేసుకుంటూ మనం మొత్తం ప్రాజెక్ట్ వచ్చిన ప్రతి కస్టమర్ వెహికల్ లో ఫ్రీగా వెళ్ళొచ్చు. వచ్చిన ప్రతి కస్టమర్ వెహికల్ లో ఫ్రీగా వెళ్ళచ్చు సార్. చార్జెస్ అలాంటివి ఏమి ఉండు. కస్టమర్స్ కోసమే మనకి కంపెనీ ఇన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడిచి చూడాలంటే కాదు కాబట్టి ప్రతి ఒక్క చోట వెహికల్స్ అవైలబిలిటీ ఉంటుంది. హోల్ ప్రాజెక్ట్ ని మీరు హ్యాపీగా వెహికల్ వెళ్ళి చూడొచ్చు. ఓకే చలో వచ్చేసి లోపలికి ఎంటర్ గానే మంచి గ్రీనరీ చూడండి. మనం ఒక ఫారెస్ట్కి వెళ్ళిన ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. చూడండి మొత్తం లోపల ఎంట్రన్స్ రాగానే మొత్తం చెట్లు. సార్ ఇది ప్లాంటేషన్ కూడా ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారు సార్? సార్ ఇది మనకి ప్యూర్ ఇది 1000 acre డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే శ్రీగంధం ప్లాంటేషన్, శాండిల్వుడ్ ప్లాంటేషన్ చేస్తున్నాం అనమాట. ఈ ప్లాంటేషన్ ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఇది 5 years ప్లాంటేషన్. ఓకే. సో 5 years గా మన కంపెనీ ఎలా ప్లాంటేషన్ మెయింటైన్ చేస్తుందో మీరు లైవ్ గా చూడొచ్చు. 30 feet హైట్ ఉండే ప్లాంటేషన్ ఈరోజు మనకి అవైలబిలిటీ ఉంది మన ప్రాజెక్ట్. ఓకే. సో ఇలా ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. మనకి ఫేజ్ 1 లో మనకి 5 years ప్లాంటేషన్ ఉంది. ఫేజ్ 2 లో మనకి 1 year ప్లాంటేషన్ ఉంది. ఫేజ్ 3 లో ఇంకా ప్లాంటేషన్ అవ్వలేదు. ఇప్పుడు ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం సార్? సో మనకి ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఈ రోడ్ చూస్తున్నారు కదా సార్, ఒకసారి రోడ్ కూడా ఇది 60 feet రోడ్ సార్. ఓకే. డిటిసిపి లేఅవుట్స్ లో ఎప్పుడు మాక్సిమం 40 feet మెయిన్ రోడ్ ఉంటుంది, ఇంటర్నల్ రోడ్ 33 ఉంటుంది డిటిసిపి. ఓకే. కానీ మేము 60 feet సిసి రోడ్ ఇచ్చాం అనమాట. ఓకే. మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ లో. ఓకే. సో మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ముందుకు వచ్చామంటే ఇది రిసెప్షన్ ఏరియా సార్. ఓకే. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రిసెప్షన్ ఏరియాలో ఏంటంటే కస్టమర్స్ ఎవరు వచ్చినా వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం. పేమెంట్ ఆప్షన్స్ కానీ అవన్నీ వాళ్ళు ఇక్కడే పేమెంట్ చేసుకోవచ్చు విత్ రిసిప్ట్స్ తో పాటు. ఇక్కడే మేము కంప్లీట్ గా కస్టమర్ కి రిసిప్ట్ ప్రొవిజన్ కూడా కల్పిస్తాం అనమాట. కట్టిన ప్రతి రూపాయికి వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే చలో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్లేస్ వచ్చేసి రిసెప్షన్ ఏరియా. ఇక్కడికి వచ్చి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రిసార్ట్కి పోతున్నాం. సో చాలా రిచ్గా ఉంటుంది. ఆ రిసార్ట్కి పోతే మనకు ఒక ఏదో యూఎస్కి పోయిన ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంత రిచ్గా ఉంటుంది. చలో అక్కడికి వెళ్ళి మీకు వీడియో కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అన్న నేను ఒకటి అడుగుతాను నిన్ను. ఇప్పుడు మన హైదరాబాద్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ వరంగల్ కానీ యాదగిరిగుట్ట కానీ ఇక్కడ ఉన్న లోకల్ ప్లేసెస్ ఏదో ఉన్నాయో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వెంచర్స్ కానీ వాట్ ఎవర్ ప్రాపర్టీస్ సేల్ చేస్తున్న వాళ్ళు సేల్ చేస్తూనే ఉన్నారు. ఇంతమందిని కాదనుకొని ఎక్స్పెషల్లీ మీ వెంచర్లనే మా సబ్స్క్రైబర్స్ కావచ్చు ఇంకెవరైనా కానీ ఇక్కడికి వచ్చి ప్రాపర్టీ ఎందుకు తీసుకోవాలి? సో చాలా మంచి క్వశ్చన్ సార్, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకు కొనుక్కోవాలి అనే దానికి నేను మీకు గ్యారంటీగా ఆన్సర్ ఇస్తాను. ఓకే. సో మన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది నాట్ ఓన్లీ సార్ ఇది చిన్న చితకా వెంచర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఇది 1000 acre డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఆల్రెడీ 3 phases డెవలప్ చేసింది కంపెనీ. ఫస్ట్, సెకండ్, థర్డ్. రిమైనింగ్ ఇంకా చాలా ఫేసెస్ డెవలప్ కావడానికి ఉన్నాయి. అవి కంప్లీట్ అవడానికి మాక్సిమం 15 to 20 years ఆఫ్ మినిమం టైం పడుతుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి. సో అంత పెద్ద ప్రాజెక్ట్లో మీరు ఎందుకు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ సార్ ఇంత దూరం వచ్చి మీరు ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు. ఫస్ట్ మీ సేఫ్టీ మెజర్మెంట్ చూసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఏంటి బెనిఫిట్స్, రిటర్న్ ఏంటి బెనిఫిట్స్ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో ఈ బెనిఫిట్స్ అన్నీ నేను కంప్లీట్గా మీకు చెప్తాను. సో మనం
ఒక 3 బెనిఫిట్స్ గురించి నేను చెప్తాను. ఇదేంటంటే 1 ఇన్వెస్ట్మెంట్ 3 బెనిఫిట్ ఆప్షన్ అనమాట. ఓకే. ఇక్కడ ₹1 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 3 రూపీస్ ఎలా రిటర్న్స్ తీసుకోవచ్చు, ఆ 3 బెనిఫిట్స్ ఏంటి అనేవి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. ఓకే. సో సెకండ్ బెనిఫిట్ ఏంటంటే 15 ఇయర్స్ ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్. ఓకే, గ్రేట్. సో థర్డ్ బెనిఫిట్ ఏంటంటే మనకి అత్యంత వాల్యుబుల్ అయిన శ్రీగంధం ప్లాంటేషన్ చేసాం. ఆ శ్రీగంధం ప్లాంటేషన్ నుంచి వచ్చే రిటర్న్స్ మనకి థర్డ్ బెనిఫిట్ అనమాట. ఓకే. ఇలా మనకి 1 ఇన్వెస్ట్మెంట్ 3 బెనిఫిట్ ఆప్షన్ మా దగ్గర అవైలబిలిటీ ఉంది. ఓకే. దట్ టు విత్ లోన్ ఫెసిలిటీస్ కూడా మేమే కల్పిస్తూ ఉన్నాం. వావ్. ఏ బ్యాంక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. ఇన్ని బెనిఫిట్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి అని మీరు లైవ్గా చూడండి. ప్రతి బెనిఫిట్ని మీకు క్లియర్గా వీడియో కంప్లీట్ అయ్యే లోపల మీకు అన్ని బెనిఫిట్స్ గురించి 1 by 1 నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. ఓకే. సో సార్ చూస్తున్నారు కదా మన కస్టమర్స్ విజిటర్స్ ఎవరైతే వచ్చారో, ఓకే. ఓకే. సో అందరికి వెహికల్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఏ విజిటర్ వచ్చినా నడిచే పని లేకుండా వెహికల్స్ అనేది మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. హ్యాపీగా హోల్ ప్రాజెక్ట్ని మీరు వెహికల్ వెళ్ళి తిరుగుతూ చూడొచ్చు సార్. అలాగే క్లబ్ హౌస్ చూద్దాం. సో ఇది రిసెప్షన్ అండి సార్. ఇది మనకి రిసెప్షన్. ఓకే. ఎవరైతే మన కస్టమర్స్ రూమ్స్ బుక్ చేసుకుంటారో, ఓకే, సో వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే మనకి వాళ్ళకి ఏదైతే స్కానర్ ఉంటుందో, క్యూఆర్ కోడ్ ఉంటుందో, రిసెప్షన్ లో స్కాన్ చేసుకుని మన రూమ్ ఏంటి అది సార్ వాళ్ళు తీసుకెళ్లి అలర్ట్ చేయడం జరుగుతుంది మన రూమ్ దగ్గర వరకు. విత్ మీ లగేజ్ ఉన్న ఏదున్నా మనకి బగ్గీస్ వస్తాయి. ఇక్కడ నుంచి మిమ్మల్ని పిక్ చేసుకుని మన రూమ్ దగ్గర రూమ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇండోర్ గేమ్స్ కూడా చూద్దామండి. ఇవి ఇండోర్ గేమ్స్ అండి. ఓకే. సో ఫుడ్ కూడా ఇక్కడేనా మనకు? అవును. ఓకే. ఫుడ్ ఏదైతే ఉందో, మీరు ఒక ఫ్యామిలీ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 10-15 మెంబర్స్ వచ్చారు, మీకు స్పెషల్ గా అరేంజ్ చేయాలంటే మనం ఇక్కడ అవుట్డోర్ లో అరేంజ్ చేస్తాం. ఓకే. ఇన్సైడ్ కావాలంటే కూడా రెస్టారెంట్స్ మనకు ఉంది. హ్యాపీగా కూర్చొని రెస్టారెంట్ లో కూడా తినచ్చు. ఫస్ట్ మనం ఇండోర్ గేమ్స్ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతాం. ఇండోర్ గేమ్స్ ఇవి. సూపర్. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి మనకి. ఓకే. కిడ్స్ ఫుట్బాల్ టేబుల్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకి టేబుల్ సాకర్, ఓకే, క్యారమ్స్, నెక్స్ట్ బిలియర్డ్, నెక్స్ట్ మనకి టేబుల్ టెన్నిస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఓకే. సో మనకి టేబుల్ టెన్నిస్ కూడా ఉందన్నమాట. ఓకే. ఓకే సార్, ఇది మనం రెగ్యులర్ ఆడేటోళ్ళకి అలవాటు ఇది. ఓకే, లీవ్ ఇట్. సో బాగుంది. సో ఇక్కడ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఈ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా హ్యాపీగా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్. నెక్స్ట్ రెస్టారెంట్ చూద్దామండి. ఓకే. ఎంతమంది సీటింగ్ కెపాసిటీ అండి రెస్టారెంట్? సార్ రెస్టారెంట్ లో ఆల్మోస్ట్ మనకి 40 to 50 మెంబర్స్ హ్యాపీగా సిట్టింగ్ కెపాసిటీ ఉంది. వావ్, గ్రేట్. చాలా బిగ్గెస్ట్, చాలా హ్యూజ్ అండి, చాలా క్లాస్ గాను, చాలా హ్యూజ్ గాను ఉంటుంది. మీకు మన యుఎస్ఎం గోరాన్స్ రిసార్ట్ లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో, 5-star హోటల్ కి ఏ మాత్రం తీసుకోవాలని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. మీకు ఫుడ్ కూడా ఏదైతే మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ మీరు ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్ చెప్తారో ఆ వెరైటీ ఆఫ్ ఫుడ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే. విత్ మనకి డ్రింక్స్ కూడా ఆల్ వెరైటీస్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. సో చిల్డ్ వాటర్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూస్, బియర్స్. ఓకే. యాక్చువల్గా చెప్పాలంటే నాట్ ఓన్లీ రియల్ బియర్స్, ఓకే, జ్యూస్ కూడా ఉంటాయి. అండ్ ఐస్ క్రీమ్స్ ఆల్సో అవైలబుల్ సార్. ఓకే. సో చిన్న పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇది కిచెన్ అండి? అవును, కిచెన్ సార్. సో చాలా హ్యూజ్ కిచెన్. సో కిచెన్ కూడా చూసుకోవచ్చు. సో పెద్ద కిచెన్. సో బిర్యానీ స్మెల్ వస్తుంది, బిర్యానీ చేస్తున్నట్టున్నారు. ఓకే. సో ఇప్పుడు ఏదో కన్వెన్షన్ కడుతున్నామన్నారు కదా? అవును సార్. నెక్స్ట్ ఒక్కసారి మన కస్టమర్స్ కోసం కన్వెన్షన్ హాల్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మీ ఇంట్లో చిన్న పిల్లల బర్త్డేస్ నుంచి మ్యారేజెస్ వరకు చేసుకోవాలంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పాను కాబట్టి. సో ఇదిగోండి, రీసెంట్గా మన కస్టమర్స్ హ్యాపీనెస్ కోసమే ఈ కన్వెన్షన్ హాల్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. మాక్సిమం ఇన్ టైంలోనే మనకి క్లోజ్ అయిపోతుంది. అతి త్వరలోనే ఇది యాక్సెసిబిలిటీ వచ్చేస్తుంది. సో మీ ఇంట్లో మీ పిల్లల పెళ్ళిళ్ళు కూడా హాయిగా హ్యాపీగా చేసుకోండి. ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు. ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు. ఇది మీకు ఒక రిసార్టే కాదు, ఒక ప్లాటే కాదు, మీకు ఒక పర్సనల్ ఫంక్షన్ హాల్ అండ్ పిక్నిక్ స్పాట్ కూడా. అండ్ సార్ రెయిన్ డాన్స్ అన్నారు, ఇదేనా ఏంటి? ఇది రెయిన్ డాన్స్ అనమాట. సో మనకి 3 to 4 ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ 3 to 4 1 hour టైమింగ్స్ ఉంటాయా? టైమింగ్స్ ఉంటుంది సార్. ఓకే. 3 to 4 ఉంటుంది. ఓకే. 1 hour యాక్సెస్ ఉంటుంది.
1 hour లో మీకు నచ్చిన మ్యూజిక్ మనకి చెప్పామంటే మన స్టాఫ్ అరేంజ్ చేస్తారు మ్యూజిక్ కూడా. డీజే సెటప్ కూడా ఉందా? డీజే సెటప్ ఆల్ సెటప్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. విత్ డీజే సెటప్స్ మీరు హ్యాపీగా రైన్ డాన్స్ అనేది మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో నేను చెప్పాను కదా మీకు ఇవే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్. ఓకేనా. సో అందులో ఇది మనం 2 BHK లో ఉన్నాం. ఒకసారి 2 BHK ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో అవుట్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగుందన్న. ప్యూర్ ఇది మనకి అన్ని ఫారిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టే ఉంటుంది. ఓకే. సో మన డిజైనర్స్ అందరూ ఫారిన్ నుంచి డిజైనర్స్ అందరూ ఈ కాటేజ్ డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. విత్ ఇంటీరియర్ కానీ ఇది హాల్ అన్నమాట. ఓకే. హ్యాపీగా మనం ఒక 2 ఫ్యామిలీస్ వచ్చిన 2 BHK తీసుకున్నాం. సో చాలా హ్యాపీగా కన్వీనియంట్ గా కంఫర్ట్ గా ఉండొచ్చు. విత్ టీవీ కానీ అన్ని టెలిఫోన్ సర్వీసెస్ కానీ విత్ వైఫై కానీ కూడా ఆల్ వైఫై కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. విత్ ఫ్రిడ్జ్ సమ్మర్ లో వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కన్వీనియంట్ గా ఫ్రిడ్జ్ కానీ వాటర్ కానీ చాయ్ కాఫీ మీకు 5 స్టార్ హోటల్లో ఉండే అన్ని ఫెసిలిటీస్ ని మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవును, కంపెనీ సైడ్ నుంచి వాటర్ కూడా కంపెనీ బ్రాండ్ నుంచి వాటర్ కూడా ఉంటుంది. ఓకే. సో దాంతో పాటు మన రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఓకే. సో 2 bedrooms అన్నమాట. అటు సైడ్ 1 bedroom, ఇటు సైడ్ 1 bedroom విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నమాట. సో టవల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మన ఇది ఒక 1 BHK. ఓకే. సో అటు సైడ్ ఒక 1 BHK అన్నమాట. టోటల్ 2 BHK ఇది. సో ఇందులో లాకర్ కూడా వుడెన్ లాకర్స్. ఓకే. లగేజెస్ బట్టలు పెట్టుకోవడానికి హ్యాంగర్స్ అన్ని ప్రొవిజన్ ఇస్తాం. ఓకే. అండ్ బాత్రూమ్ కూడా చూద్దాం. నెక్స్ట్ బాత్రూమ్ కూడా మీరు క్లియర్ గా విజిట్ చేయొచ్చు. రైట్. షవర్, హాట్ వాటర్. సో చూడండి బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉంది అండ్ చాలా క్లీన్ నీట్ గా ఉన్నది. చాలా పాష్ గా ఉంటుంది, క్లీన్ అండ్ నీట్ గా. మన మెయింటెనెన్స్ అలాగే ఉంటుంది మన కంపెనీది. ఓకే. సో ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ ఇట్ సైడ్ ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో 2 families హ్యాపీగా ఈజీగా కంఫర్టబుల్ గా ఉండొచ్చు మన దగ్గర. సో ఇద్దరికి డిస్టర్బెన్స్ లేకుండా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ సపరేట్ ఉంటాయి ఈ బెడ్రూమ్ కూడా. విత్ ఏసీ, ఫ్యాన్. సో అండ్ ఆల్ సర్వీసెస్ మీకు అటు ఈ బెడ్రూమ్ లో కూడా లాకర్ ప్రొవిజన్ కానీ అన్ని మనకి క్లియర్ గా ఉంటాయి. ఇటు సైడ్ బయట వ్యూ కూడా చూడొచ్చు. అవుట్ సైడ్ వ్యూ కూడా చూడొచ్చు. చాలా బాగుంది. సో అలాగే ఇటు సైడ్ కూడా మనకి అవుట్ సైడ్ వ్యూ అనేది ఉంటుంది. ఈ వ్యూ కూడా చూద్దాం. హాల్లో కూడా మనకి అవుట్ సైడ్ వ్యూ ఉంటుంది. రిలాక్స్ గా మీరు మీ ఫ్యామిలీతో ఒక టైం స్పెండ్ చేయడానికి, హ్యాపీగా సిట్టింగ్ ఏరియా కూర్చోవడానికి చాలా మీరు ఫ్యామిలీ మెంబర్స్ హాయిగా ఈవినింగ్ టైంలో కూర్చొని హ్యాపీగా మీరు మాట్లాడుకోవడానికి, మీ వాల్యుబుల్ టైం గడపడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. మంచి అమ్యూనిటీస్తో మంచి పోస్ట్ లొకేషన్. ఆడుకోవచ్చా? హాయిగా ఎవరైనా ఆడుకోవచ్చు. పిల్లల కోసం ఇదంతా చేస్తుంది మనం. కస్టమర్స్ ఫ్యామిలీస్ కోసం ఇదంతా. కంపెనీ ఎన్ని జాగ్రత్తలు తీసుకునేది కస్టమర్స్ కోసం. కస్టమర్లే మాకు దేవుళ్ళు. సో అదే విధంగా మేము వాళ్ళ కోసం అన్ని ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకే. నిజంగా మన హైదరాబాద్లో ఇంత రిచెస్ట్ వీళ్ళని అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా చాలా బాగుంది. సో వన్స్ ఇక్కడికి వచ్చిరనుకోండి, ఇది హైదరాబాద్లో లేము మేము, ఏదో ఫారెన్ కంట్రీలకు పోయిన ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది మీకు. 101% అదే ఫీల్. మా ప్రతి కస్టమర్ ఎక్స్పీరియన్స్ చేసేది ఒకటే, సార్ మేము ఇక్కడ హైదరాబాద్ లో లేదు, మేము ఫారిన్ కంట్రీకే వచ్చాం, మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. సో ఆ ఫీలే మేము ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. మా కొన్ని వందల మంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి విన్న మాట ఇదే అనమాట. ఓకే, నిజంగా చాలా బాగుంది సార్. మన రిసార్ట్ లో ఇక్కడ చూసిన ఫుల్ గ్రీనరీ, మంచి పచ్చదనం అయితే కనబడుతున్నది. బట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి రిసార్ట్కి వచ్చినారు అనుకోండి, ఒక ప్లేస్ లో అందరూ ఎక్కడైనా కూర్చొని మంచి ఇట్లా మాట్లాడుకుని ముచ్చట్లు పెట్టి ఏదైనా స్పాట్ ఉందా మంచిగా? బ్యూటిఫుల్ ప్లేస్ ఉందండి మన రిసార్ట్ లో. అన్ని కాటేజెస్ మధ్యలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. మంచి సిట్టింగ్ ఏరియా ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఓకే, దీన్ని కింగ్ ఫిషర్ సర్కిల్ అంటాం అనమాట. కింగ్ ఫిషర్ సర్కిల్ అంటే సో ఈ కింగ్ ఫిషర్ సర్కిల్ లో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ సిట్టింగ్ ఏరియా ఇది. 10 మంది నుంచి 20 మంది వరకు హ్యాపీగా కూర్చోవచ్చు. మీరు ఏ ముచ్చట్లు పెట్టుకోవాలంటే ముచ్చట్లు పెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే చాలా మంది పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. సో అలా మన చాలా మంది కస్టమర్స్ పెళ్లి చూపులు జరిగాయి ఇక్కడ. ఓకే, జరిగిందా? అమ్మాయి తరపు వాళ్ళు ఒక సైడ్, అబ్బాయి తరపు వాళ్ళు ఒక సైడ్ కూర్చొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక డెస్టినేషన్ స్పాట్ లో ఇక్కడ హ్యాపీగా పెళ్లి సంబంధాలు కూడా చూసుకోవడం జరిగింది. సో అలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ సిట్టింగ్ ఏరియా సార్ మనకి. అన్ని మన కాటేజెస్ మధ్యలో ఉంటుంది. హ్యాపీగా మన కస్టమర్స్ హాయిగా కూర్చొని వాళ్ళ టైం, వాల్యుబుల్ టైం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ ఒక 10 to 15 మెంబర్స్ వచ్చారు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా? 100% మన దగ్గర అది కూడా అవైలబిలిటీ ఉంది సార్. ఒక జాయింట్ ఫ్యామిలీ వచ్చినా లేదా ఫ్రెండ్స్ ఒక 10-15 మెంబర్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చినా అందరూ ఒకే ప్లేస్ లో ఉండాలి, మనం హాయిగా మనం టైం స్పెండ్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా మన దగ్గర బెడ్రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో మ్యారీగోల్డ్ బెడ్రూమ్ అనమాట ఇది. మ్యారీగోల్డ్ అనమాట ఇది. సో ఒకసారి చూడొచ్చు మీరు.
ఓకే. సో ఇది మనకి సిట్టింగ్ ఏరియా ఎంట్రన్స్ లో విత్ ఫ్రిడ్జ్, ఓకే. టీవీ, అన్ని వాటర్ కానీ వాటర్ ప్రొవిజన్ కానీ వైఫై కానీ అన్ని ఉంటాయి. ఓకే. నెక్స్ట్ లోపలికి వచ్చారంటే వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఇది. ఉంది సార్ నిజంగా బాగుంది. సో మీ ఫ్యామిలీ ఎంతమంది అయితే వస్తారో హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ స్టే చేయడానికి, ఓకే. హోల్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఒక 14 మెంబర్స్ వరకు ఇందులో స్టే చేయొచ్చు. ఓకే. మీ జాయింట్ ఫ్యామిలీ వచ్చినా లేదా 14 మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చినా మీరు హ్యాపీగా బంక్ బెడ్స్ అనమాట ఇవి. సో హాయిగా కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు. సో కిడ్స్ ఉన్నారంటే హాయిగా పైన పడుకుంటారు. ఓకే. సో మీ అందరికి లగేజెస్ పెట్టుకోవడానికి కూడా స్పేషియస్ గా మనకి లాకర్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. చాలా స్పేషియస్ గా ఉంటాయి లాకర్స్ విత్ టవల్స్ కానీ విత్ హ్యాంగర్స్. సో ఎక్స్పెషల్లీ నాకు నచ్చింది ఈ బెడ్స్ డిజైనింగ్ సార్, మొత్తం వుడ్ తో చేసినటువంటి చాలా వుడ్ తో చేశారు, నేచురల్ గా కనబడుతుంది నిజంగా చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. స్టేయింగ్ కూడా మనకి ఇక్కడ ఈచ్ 2 బెడ్స్ కి మిడిల్ లో మనకి ఇంకొక లాకర్, ఎక్స్ట్రా లాకర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ కానీ చాలా లగేజ్ పెట్టుకోవచ్చు, కంఫర్టబుల్ గా డిజైన్ చేశారనమాట. సో ఒక ఫ్యామిలీ అంతా ఉంటే వాష్రూమ్స్ కూడా కంఫర్టబిలిటీగా ఉండాలి కాబట్టి విత్ అటాచ్డ్ వాష్రూమ్సే ఉంటాయి మనకి. ఓకే. సో వాష్రూమ్ స్పేస్ కూడా చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. టోటల్ 4 వాష్రూమ్స్ ఉన్నాయి. గ్రేట్. ఇలా షవర్, 2 షవర్స్, 2 టాయిలెట్స్ అన్నమాట. ఓకే. సో హ్యాపీగా ఇక్కడ స్టే చేసిన వాళ్ళు విత్ మన దగ్గర సర్వీసెస్ కూడా చూడొచ్చు విత్ బ్రషెస్ తో సహా A to Z ప్రొవిజన్, బ్రష్, పేస్ట్, బాతింగ్ జెల్, A to Z ప్రొవిజన్ అనేది ఉంటుంది. మీరు ఏం తీసుకురాకుండా అన్ని ఇక్కడే అవైలబిలిటీ ఉంటాయి సార్. ఓకే. గ్రేట్ బాగుంది. సో అలా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారనమాట. ఒక ఫ్యామిలీ వస్తే హాయిగా మీరు టైం స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్నిక్ స్పాట్. ఎన్ని బెడ్స్ ఉన్నాయండి దీంట్లో? ఇందులో మనకి 12 ఉన్నాయండి. 12 బెడ్స్. 12 బెడ్స్ ఉన్నాయి. అందులో ఈ 2 బెడ్స్ ఉన్నాయి కదా కింద. ఈ 2 బెడ్స్ లో కిడ్స్ ఎవరైనా ఉంటే ఇంకొకరు కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. అలా 14 మెంబర్స్ వరకు హ్యాపీగా అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. ఇన్ని ఇలా మొత్తం ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ కాదు, ఏసీ విత్ ఫ్యాన్, 2 సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. సార్ ఇంత పెద్ద రిసార్ట్ లో సో ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక 2-3 డేస్ వాళ్ళకి టైం స్పెండ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకు ల్యాండ్రీ సర్వీస్ కూడా ఉందా సార్? మా దగ్గర ల్యాండ్రీ సర్వీసెస్ కూడా అవైలబిలిటీ ఉంది సార్. ఓకే. మీరు చూడొచ్చు మన దగ్గర మిషనరీస్. ఓకే. సో వచ్చిన వాళ్ళకి ఎవరికైతే ల్యాండ్రీ సర్వీసెస్ కావాలో వాళ్ళు హాయిగా తీసుకోవచ్చు సార్. ఓకే. ప్యూర్ ల్యాండ్రీ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో మన వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో కూడా చూడొచ్చు. సెపరేట్ ఒక రూమ్ కూడా సెపరేట్ కూడా రూమ్ ఉంది. ఓకే. ఆల్ బెడ్ షీట్స్ అండ్ పిల్లోస్ అన్నిటికీ మన దగ్గర రూమ్ ఉంది. ఓకే. ఐరన్ కూడా చేసిస్తారండి? అవునవును, షూర్. ఓకే. 100% ఐరన్ కూడా చేసిస్తున్నారు, ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టినారు. ఈ సర్వీస్ బాగుంది. ఇప్పుడు మనము స్విమ్మింగ్ పూల్ కాడికి అయితే వచ్చేసినాము. సార్ ఏంది గోవా సెటప్ కూడా అరేంజ్ చేసినట్టున్నారు సార్. మీరు గోవాకి వెళ్ళి తీసుకునే అన్ని ఎంజాయ్మెంట్స్ హ్యాపీగా మన గోరాంజ్ రిసార్ట్ కి వచ్చి అదే కస్టమర్ గా హ్యాపీగా అన్ని ఫెసిలిటీస్ తీసుకోవచ్చు. గోవాలో ఉన్న కంప్లీట్ మజా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో మన దగ్గర స్విమ్మింగ్ పూల్ కూడా చూడొచ్చు ఎంత క్లీన్ అండ్ నీట్ గా ఉందో. ఓకే. కింద మీరు కాయిన్ వేసినా క్లియర్ గా కనిపిస్తుంది. అవును సార్. మనకి వాటర్ కూడా అంత క్లీన్ గా ఉంటది. ఓకే. మనకి వాటర్ చేంజ్మెంట్ కూడా అలాగే ఉంటది. ఓకే. దట్టు మనకి వితౌట్ షవర్ ఎవరిని మనకి స్విమ్మింగ్ పూల్ లో కూడా అలో చేయరు సార్. ఓకే. ఓకే. విత్ షవర్ చేసుకున్న తర్వాతనే విత్ స్విమ్మింగ్ డ్రెస్ తోనే పూల్ తో మనకి అలో చేస్తారు. సో సేమ్ మనకి బీచ్ థీమ్ కూడా చూడొచ్చు మీరు. సేమ్ మీకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ తో పాటు కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా అన్ని అందరూ సైజెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో కిడ్స్ కోసం అది, పెద్దవాళ్ళ కోసం ఇది, మళ్ళీ ఇంకా చిన్న కిడ్స్ ఉన్నారంటే వాళ్ళకి స్విమ్ చేయించడానికి అది. నెక్స్ట్ స్విమ్ షవర్ కూడా, బీచ్ షవర్ కూడా ఉంది మనకి. ఓకే. అక్కడ బీచ్ షవర్ కూడా ఉంది. ఓకే. ఇక ఇక్కడ చూడరు, ఇగో సేమ్ బీచ్ లో మనం ఇసుకలా ఎట్లా వండుకుంటామో సేమ్ అట్లా మొత్తం రెడీ చేసారు. సో బాగుంది. సేమ్ ఇది బీచ్ థీమ్ సార్. ఓకే. హాయిగా మీరు గోవాలో ఉన్న మజా కంప్లీట్ గా ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే. హ్యాపీగా మస్తుంది. ఇంకా గోవాకు పోవాల్సిన అవసరం లేదు, అయిపోతుంది. రిసార్ట్ కి వచ్చారంటే మీరు గోవాకి వెళ్ళినట్టే. మస్తుంది. సో పైన ఈ షెల్టర్ కూడా సో మస్తు అరేంజ్ చేసేసారు అన్ని. మీకు గోవాకి వెళ్ళిన కంప్లీట్ ఫీల్ వస్తుంది. ఓకే. దట్టు మనకి ఇక్కడ అవుట్డోర్ థియేటర్ కూడా ఉంది. వావ్, థియేటర్, అవుట్డోర్ థియేటర్ ఉంది. ఓకే. మీకు నచ్చిన మూవీ, నచ్చిన సాంగ్ హ్యాపీగా ప్లే చేసుకోవచ్చు ఇక్కడ. నైట్ టైం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ స్పేస్ డాన్సింగ్, సిట్టింగ్, వాట్ ఎవర్, డాన్సింగ్, సిట్టింగ్, దేని పర్పస్ అయినా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. బాగుంది. మీరు అందరూ ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యి మీకు నచ్చిన మూవీ పెట్టుకొని హ్యాపీగా నైట్ అవుట్ ఎంజాయ్ చేయొచ్చు. సో సంగీత్ పర్ఫెక్ట్, 101% ది బెస్ట్ లొకేషన్ సార్ ఇది మాత్రం. సంగీత్ కానీ, హల్దీ కానీ, క్రికెట్ మ్యాచెస్ మనకి టైమింగ్స్ ప్రకారం క్రికెట్ మ్యాచెస్ కానీ అన్ని ప్లే అవుతాయి. హ్యాపీగా వీకెండ్స్ లో వచ్చి హాయిగా ఎంజాయ్ చేసుకోండి. సౌండ్ సిస్టమ్, స్క్రీన్ బాగుంది నిజంగా. ఈ స్పాట్ మాత్రం ఎక్సలెంట్. ఇది
నైట్ మాత్రం బాగుంటది. నైట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్. డే టైమ్ లో ఓన్లీ మీరు సాంగ్స్ ప్లే చేసుకోవడానికి, బట్ నైట్ అయితే విజువల్ గా మీరు హాయిగా అన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఇది అవుట్డోర్ థియేటర్ సార్. మనం సో సార్ ఇది మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ మన స్విమ్మింగ్ పూల్ కి పక్కలోనే రెయిన్ డాన్స్ ఉంది. రెయిన్ డాన్స్ పక్కలోనే ఇది మనకి హట్ హౌస్. ఓకే, సో ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది నేచురల్ గా మనకి తాటి చెట్టు ఏదైతే ఉందో నేచర్ ని పోగొట్టకుండా మనకి ఆ ప్లాంట్ మీద ఈ హట్ హౌస్ ని ప్లాన్ చేసింది. బాగుందండి, చాలా బాగుంది. సో దట్టు ఇక్కడ నుంచి ఏంటంటే మేజర్ గా మనం డక్ మేజ్ అనే గేమ్ ఏదైతే ఉందో ఈ గేమ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ఇక్కడ హాయిగా నిల్చొని ఈ గేమ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే కింద నిల్చుంటే అది గేమ్ కనబడదు. సో దానికోసం స్పెషల్ గా దీన్ని చేయడం జరిగింది. సో రిమైనింగ్ మనకి జిప్లింగ్ అని నంబర్ ఆఫ్ ఈవెంట్స్, నంబర్ ఆఫ్ గేమ్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. చలో చూద్దాం పదండి. సో మనం జిప్లింగ్ కూడా ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు. యా సార్, చేద్దాం ఒకసారి. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూడాలి. ఫస్ట్ టైం నేనైతే. వాస్ వెరీ బ్యూటిఫుల్. మీరు రెగ్యులర్ చేస్తుండొచ్చు కదా? yes sir. మీరే చెప్పండి. 1 2 3 గో. 1 2 3 గో. వామ్మో, నాకైతే భయం వేస్తుంది. వావ్, ఎక్స్పీరియన్స్ మాత్రం సార్ ఇలా పట్టుకొని చెప్తా. వర్షం కూడా పడుతుంది. వామ్మో వామ్మో, సూపర్ సూపర్, నైస్ ఎక్స్పీరియన్స్. సార్ ఏంటి సార్ మొత్తం నన్ను చెట్లు ఎక్కిస్తున్నారు? సో సార్ మనకి ఇది మన ఏదైతే జిప్లింగ్ ఇంతసేపు ఎంజాయ్ చేసామో దాని పక్కన ఉన్న ఇది యాక్చువల్గా ఒక ఆర్మీ వాళ్ళు ఎలాగైతే వాళ్ళ అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయో అలాంటి టైప్ అన్నమాట. ఇలా అడ్వెంచర్ గేమ్స్ అన్ని ఉన్నాయి. ఇది మనకి రోప్ వాక్ అని. సో ఇది వచ్చి స్కై నెట్ సార్. మనకి 100 పీపుల్స్ అయినా దీని మీద హాయిగా నిల్చొని జంప్ చేయొచ్చు. స్కై నెట్, రోప్ వాక్. సో అలా చూసుకుంటూ వెళ్తే ముందర చాలా అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి మనకి. ఇది బాగుంది సార్, అన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామండి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది, చాలా అమేజింగ్ గా ఉంటుంది సార్ మీకు ఎక్స్పీరియన్స్. ఇది రోప్ వాక్ అండి? అవును, వావ్, సింగిల్ రోప్ వాక్ అన్నమాట. కొంచెం అటు అయినా తిన్న పడతాము. సో బాగుంది ఎక్స్పీరియన్స్. స్కై జంప్, స్కై వాక్ అంతా మీకు క్లియర్ గా చూడొచ్చు. చాలా అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి అనమాట లాస్ట్ వరకు. వాకింగ్ ట్రాక్ సార్, బాగుంది సార్. ట్రాక్ మీరు హాయిగా వాకింగ్ ట్రాక్ చేయొచ్చు. పరిగెత్తొచ్చా? ఓ పరిగెత్తచ్చు, దుంకచ్చు, ఏమైనా చేయొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకోవచ్చు. వా బాబా, ఎక్స్పెషల్లీ చిన్న పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు సార్. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు సార్. అన్ని అడ్వెంచర్. సూపర్ సూపర్ సూపర్, మస్తుంది. సో ప్రజెంట్ మనం చూస్తుంది సార్ స్కై జంప్ అన్నమాట ఇది. ఓకే, సో ఒక్కసారి మీరు పైకి వెళ్ళి హ్యాపీగా జంప్ చేయొచ్చు. 100 మెంబర్స్ అయినా ఈ స్కై జంప్ మీద మనం జంప్ చేయొచ్చు. అట్ ఏ టైం 100 మెంబర్స్. అట్ ఏ టైం మీరు 100 మెంబర్స్ ఎక్కినా దీని మీద ఎలాంటి పడిపోవడం కానీ ఇలాంటి ఏం జరగవు సార్. అంత స్ట్రాంగ్ గా ఉంటది మన స్కై జంప్. సరే, ఒకసారి మీరు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సరే, నేనైతే పోతున్నా పైనకి, చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. మస్తు హైట్ ఉంది సార్. ఎంత హైట్ ఉంటుంది సార్ ఇది? ఇది మనకి సార్ 30 ఫీట్ పైనే ఉంటుంది. 30 ఫీట్ పైన, 35 ఫీట్ ఉంటుంది. ఓకే, 35 ఫీట్ హైట్ ఉంటుందంట. సో నేనైతే మొత్తం పైనకి వచ్చిన, కనబడుతున్నా నా కెమెరాలో. వామ్మో సార్, భయం వేస్తుంది సార్. ఏం కాదు సార్, మీరు ధైర్యంగా 100 మెంబర్స్ అయినా ఎక్కచ్చు. మీరు ఒక్కరే ఉన్నారు. 100 మెంబర్స్, కానీ నేను ఒక్కనే ఉన్నా. వావ్, సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ సార్, బాగుంది. సో నిజంగా మీ దగ్గరికి వచ్చినందుకు మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా ఈరోజు నాకు. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సార్. బాగుందండి, బాగుంది. కస్టమర్ గా ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగానే వెళ్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు. ఫ్రెండ్స్ నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చిన నేను ఇలాంటి రిసార్ట్కి. ఈ గేమ్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. మీరు ఈడ ఓనర్ అయ్యారు అనుకోండి, ఈడ మీరు కనుక ఓనర్ అయ్యారు అనుకోండి, ఇక మీకు పండగనే వీకెండ్ వస్తే చాలు, పిల్లలతో వచ్చి మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. సూపర్ 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 కదండి. ఇవి చెర్రీ ఫ్రూట్స్ అనమాట. ఓకే, సో చాలా మంది పిల్లలకి ఇక్కడ చాలా ఫ్రూట్స్ గురించి ఇప్పుడు టౌన్ లో ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. ఏంటి ప్లాంటేషన్, ఒక ఫ్రూట్ ఎలా ఉంటుంది, దాని ప్లాంట్ ఎలా ఉంటుందో. సో అలాంటి వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడానికి మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ప్రతి పిల్లవాడికి, కిడ్స్ కి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ ప్లాంట్ ఇది, ఈ ఫ్రూట్ ఎలా ఉంటుంది అని మీకు ఒక పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి కూడా మీకు ఈ స్పాట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇది మనకి సైకిల్ స్టేషన్ అండి. ఆల్ వెరైటీస్ ఆఫ్ సైకిల్స్, అందరి ఏజ్ గ్రూప్స్ తగినట్టు అన్ని రకాల టైప్స్ ఆఫ్ సైకిల్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో కిడ్స్ కోసం కూడా కిడ్స్కి సైకిల్స్ కానీ, అడల్ట్ సైకిల్స్ కానీ మనకి అన్ని రకాల సైకిల్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఏ చిన్న రిపేర్ అయినా మనకి ఇక్కడే దాన్ని రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మనకి ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్స్ మనకి ఇక్కడ రెడీగా ఉంటాయి. యాజ్ ఏ కస్టమర్గా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ బాల్, బ్యాట్ కానీ, క్రికెట్ బ్యాట్స్ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, ఎలాంటి బాస్కెట్ బాల్ కానీ ఏ ఐటమ్స్ తెచ్చుకోవడానికి అవసరం లేదు. ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ గేమ్స్కి
ఆడుకోవడానికి అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. దట్టు గోల్ స్టిక్స్ కానీ గోల్ బాల్స్ కానీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ మీ ఐడెంటిటీ ఏంటంటే మీ ప్లాట్ నెంబరు, మీ చేతికున్న ట్యాగ్, యాజ్ ఏ కస్టమర్ ట్యాగ్ ఉందా, విజిటర్ ట్యాగ్ ఉందా, మీ ప్లాట్ నెంబర్ ఏంటి, అది మీరు రిజిస్టర్లో ఎంట్రీ చేసుకొని మీకు ఏ గేమ్ ఆడుకోవాలో దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ తీసుకుని హాయిగా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి ఛార్జెస్ ఉండవు. సో ప్రజెంట్ మనం ఉన్నాం బాక్స్ క్రికెట్ అండి. ఇది ప్రాక్టీస్ కోర్టు. ఇక్కడ ఒకటి, అటు సైడ్ ఒక 2 ప్రాక్టీస్ కోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2 టీమ్స్ ఆడుకోవడానికి 2 ప్లే స్టేషన్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో ఇది మనకి బాస్కెట్బాల్ కోర్ట్ అండి. సో మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఇలా బాస్కెట్బాల్ కోర్ట్ ఇక్కడ. నెక్స్ట్ మనకి పికెల్ బాల్ కోర్టు. నెక్స్ట్ దానికి అటు సైడ్ మనకి షటిల్ బ్యాడ్మింటన్. అదేవిధంగా ఇక్కడ కూడా చూడొచ్చు మనం. సో మనకి వాలీబాల్ కోర్ట్స్ కానీ శాండ్ వాలీబాల్ కోర్ట్స్ అనేవి అన్ని టైప్ ఆఫ్ గేమ్స్ మనకి అవైలబిలిటీ ఉంది. దట్టు డే అవుటే కాకుండా నైట్లో కూడా మీరు హ్యాపీగా ఫుల్ నైట్ మీరు ప్లే చేసుకోవచ్చు. అన్ని లైటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని గేమ్స్ దగ్గర. ప్రజెంట్ మనం వచ్చేసాం మినీ గోల్ఫ్. సో వన్స్ మనం మినీ గోల్ఫ్లోకి ఎంటర్ అయ్యి చూద్దాం ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా మనం గేమ్స్ ఆడుకోవచ్చు. ఇది మన మినీ గోల్ఫ్ అండి. సో హ్యాపీగా మీరు ఇక్కడ మీ మినీ గోల్ఫ్ ఎంజాయ్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. దట్టు మీకు మనకి బ్యూటిఫుల్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది మినీ గోల్ఫ్లో. సో మనకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది సార్ ఇక్కడ. సో మనకి ఎంతమంది కిడ్స్ వచ్చినా వాళ్ళు హాయిగా వాళ్ళు ప్లే చేసుకోవడానికి, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఆడుకోవడానికి ఈ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. సో దీంతో పాటు చాలా అడ్వెంచర్స్ కూడా మనకు ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి. సార్ ఏంటి సార్ మొత్తం ఫారెస్ట్లోకి తీసుకొచ్చినారన్న? సార్ మిమ్మల్ని యాక్చువల్గా మన ప్రాజెక్ట్లో శ్రీగంధం ప్లాంటేషన్ దాని రిటర్న్స్ అని చెప్పాము. సో ఆ శ్రీగంధం ప్లాంటేషన్ ఏంటి, అది ఎలా ఉంటుంది, ఈరోజు మనం ప్రజెంట్ ఉన్నది phase 1. ఈ phase 1 లో మనకి 5 years ప్లాంటేషన్ అవైలబిలిటీ ఉంది. సో మనం నిల్చున్న ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది శ్రీగంధం మొక్క అనమాట. ఇది 5 years కి ఆల్మోస్ట్ 30 నుంచి 40 feet హైట్ ఉండే శ్రీగంధం ప్లాంటేషన్ అనమాట. సో ఇలాంటి ప్లాంటేషన్ మీకు హైదరాబాద్ 360 degree ఇన్ తెలంగాణలో మీకు ఇంత గ్రోత్ ప్లాంటేషన్ ఎక్కడా దొరకదు. సో మా కంపెనీ యాజ్ ఏ యుఎస్ఎం ఇన్ఫ్రా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఇంత హైట్ వచ్చేలాగా ఇంత బాగా 5 years లో గ్రోత్ ఎలా చేశారు అనే దానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి, అక్కడ నర్సరీ నుంచి ఈరోజు 5 years మొక్క వరకు మా వాళ్ళు ఎలాంటి టేక్ కేర్ తీసుకుంటారు అనేది మీకు క్లియర్గా లైవ్లో చూపిస్తారు. సార్ ఇక్కడ శ్రీగంధంతో పాటు మామిడి చెట్లు అండ్ వేరే చెట్లు కూడా ఉన్నాయి. అవి ఎందుకు పెట్టారు సార్? సార్ యాక్చువల్గా మనకి శ్రీగంధం ఏంటంటే ఇది సపోర్టింగ్ ప్లాంట్ లేకుండా గ్రోత్ కాదు. సో అది స్వయం పోషకం కాదు, పరపోషకం అనమాట. ఇతర ప్లాంట్స్ రూట్స్ నుంచి ఫుడ్ తీసుకొని ఇది గ్రోత్ అవుతుంది. అది 4 stages లో చేస్తారనమాట ప్లాంటేషన్ కూడా. అది ఎలా ఉంటాయి, అది ఎలా ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్ లో ఏ ప్లాంట్ ఉంటుంది మనకి సపోర్టింగ్ ప్లాంట్ అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అది కూడా మీరు లైవ్ లో చూడొచ్చు. ఒకసారి అది చూపిస్తాను అండి. సార్ ఇదంతా అకామిడేషన్ ఇవన్నీ బిల్డింగ్స్ అక్కడ? అవును సార్, ఇక్కడ మన ప్రాజెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం ఆల్మోస్ట్ మనకి 200 నుంచి 300 members ఉంటారు, లేబర్ విత్ స్టాఫ్. సో వాళ్ళకి పర్మనెంట్ అకామిడేషన్ అనమాట. వాళ్ళు ఇక్కడే ఉంటారు మన ప్రాజెక్ట్ మెయింటైన్ చేయడానికి. సో పర్మనెంట్ గా అవుట్ సైడర్స్ ఎవడు ఇక్కడికి రావడానికి అలో లేదు. మన స్టాఫే పర్మనెంట్ స్టాఫ్ ఇక్కడ ఉంటారు. సో కాబట్టి వాళ్ళ అకామిడేషన్ ఇది. దాంతో పాటు ఇక్కడ కార్పెంటర్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. మన ఏదైతే వుడ్ అంతా యూస్ చేస్తున్నారు కాటేజెస్ లోపల, ఆ వుడ్ కానీ ఫర్నిచర్ కానీ కంప్లీట్ గా ఇక్కడే మన వాళ్ళే చేయడం జరుగుతుంది. కార్పెంటర్ కూడా మన వాళ్ళే ఉన్నారు, వీళ్ళే చేస్తారు కదా. సో నర్సరీ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. నర్సరీ అండి, ప్లాంటేషన్. సో ఇప్పుడు ఈ ఏదైతే ఈ సైట్ ఉందో ఈ సైట్ లో నాటిన ప్రతి మొక్క ఇక్కడ నుంచి తీసుకెళ్ళి. అవును సార్, ఈ నర్సరీ ఇక్కడికి ప్లాంటేషన్ ఎక్కడ నుంచి వస్తుందంటే మనకి బెంగళూరు నుంచి ప్లాంటేషన్ వస్తుంది. బెంగళూరు నుంచి? అవును, బెంగళూరు నుంచి వచ్చిన ప్లాంటేషన్ ఏం చేస్తామంటే మనకి ఇది ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఇది శ్రీగంధం ప్లాంటేషన్ అనమాట. ఇది సో ఈ ప్లాంటేషన్ బెంగళూరు నుంచి మనకు వచ్చినప్పుడు ఇక్కడ మనకి 2 months ఆఫ్ టైం కి క్లైమేటిక్ కండిషన్స్ కోసం ఉంచడం జరుగుతుంది. సో ఇక్కడ శ్రీగంధం మొక్కతో పాటు ఈ మొక్క వచ్చింది కదా, ఇది మదర్ ప్లాంట్ అంటారు అనమాట శ్రీగంధానికి. నర్సరీ నుంచే మదర్ ప్లాంట్ తోనే వస్తుంది ఇది. వన్స్ 2 months ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఈ క్లైమేటిక్ కండిషన్స్ కన్నీ ఇది సెట్ అయిన తర్వాతనే మళ్ళీ దీన్ని తీసుకెళ్లి ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో అలా నర్సరీ నుంచి అది సపోర్టింగ్ ప్లాంట్ లేకుండా గ్రోత్ కాదు. మీరు ఏదైతే సపోర్టింగ్ ప్లాంట్ నన్ను అడిగారు ఆ స్టేజెస్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ప్రాజెక్ట్ లో మనం ప్లాంటేషన్ ఆల్రెడీ చూసాం. సో ఆ ప్లాంటేషన్ ఇంత గ్రోత్ రావడానికి ఇంకొక రీజన్ కూడా మనం ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా. ఈరోజు 5 years ప్లాంటేషన్ ఇంత గ్రోత్ ఉందంటే మన హోల్ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ గా చూడొచ్చు.
మన వాళ్ళు వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ టైపు. ఓకే. సో ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండి వీళ్ళు ప్లాంటేషన్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు 5 years ఆఫ్ టైం డ్యూరేషన్ మనకి ఈరోజు 30 feet హైట్ ఉండే ప్లాంటేషన్ అవైలబిలిటీ ఉంది. దాన్ని కంప్లీట్గా మీరు హోల్ ప్రాజెక్ట్ చూడొచ్చు ఎలా మెయింటెనెన్స్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్లీ సార్? సార్ మనం ప్రజెంట్ ఉన్నది నేను చెప్పాను మీకు ప్లాంటేషన్ 30 feet హైట్ ఉండే ప్లాంటేషన్ ఇంత గ్రోత్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే వన్స్ మన మెయింటెనెన్స్ ఒకటైతే సెకండ్ వన్ సార్ మన ప్లాంటేషన్ కి వాటర్ సప్లై కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ రోజు మనం 200 acres లో ఆల్రెడీ ప్లాంటేషన్ చేసాం. 5 years గా దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఆ 5 years ఆఫ్ మెయింటెనెన్స్ కోసం మనం ఏం డ్రిప్ ఇరిగేషన్ మిషనరీ సిస్టమ్ వాడుతున్నాం. మనం చూస్తుంది బ్యాక్ సైడ్ 6 lakh లీటర్ కెపాసిటీ ఉండే వాటర్ ట్యాంక్ సార్. సో ఇక్కడ నుంచి మనకి ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా మనం మొత్తం హోల్ ప్లాంటేషన్ కి మనం వాటర్ అందించడం జరుగుతుంది. ఇన్ని లక్షల రూపాయలు మీకు వస్తాయని చెప్తున్నాను. ఇన్ని లక్షల రూపాయలు రావాలంటే నెక్స్ట్ 7 years 10 years 12 years మీ ప్లాంటేషన్ ని జాగ్రత్తగా కాపాడడానికి మేము ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది నేను మీకు లైవ్ గా చూపిస్తాను. ఇప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చూద్దామండి. సో మనకి ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉండే డ్రిప్ ఇరిగేషన్ మిషనరీ సిస్టమ్ అనమాట. ఇండియాలోనే ఫస్ట్ మన కంపెనీ యూజ్ చేస్తుంది. ఇది మనకి phase 1 110 acres ఒక సింగిల్ బటన్తో మీకు మొత్తం అన్ని ప్లాంటేషన్కి వాటర్ వెళ్ళడం జరుగుతుంది డ్రిప్ ఇరిగేషన్ త్రూ. సో మీరు ఏదైతే ఇక్కడ ట్యాంక్స్ చూస్తున్నారు కదండి, ఈ ట్యాంక్స్ కూడా ఎందుకంటే మనం ఏదైతే ఫెర్టిలైజర్స్ ప్లాంటేషన్కి అందించాలో అన్ని ఫెర్టిలైజర్స్ ప్రతి ప్లాంట్కు అందేలాగా మనం లిక్విడ్ రూపంలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ప్లాంట్కి. సో దానికోసం అని చెప్పి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మన యూఎస్ఎం ఇన్ఫ్రా వాళ్ళు ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కోసం వాడుతున్నారు కాబట్టి ఈరోజు మనకి ఇంత 30 feet హైట్ ఉండే ప్లాంటేషన్ ఉంది. ఈరోజు లక్షల రూపాయలు మీరు ఇన్ ఫ్యూచర్లో తీసుకోవడానికి ఇవన్నీ నిదర్శనాలండి. ఇలాంటి మెయింటెనెన్స్ మీకు హైదరాబాద్ 360 degreeలో ఎక్కడా కనిపించవు. మీరు ఎక్కడ కనిపించినా మీరు వెరిఫై చేసుకొని మీరు ఖచ్చితంగా మాట్లాడవచ్చు. సో మన యూఎస్ఎం ఇన్ఫ్రా వాళ్ళు మాత్రమే ఇలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టే ఇంత మంచి గ్రోత్ వచ్చింది, ఇంత మంచి రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్లో తీసుకుంటారు మీరు. సార్ మీకు నేను ఇప్పుడు ప్లాంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా ఇది ఎన్ని స్టేజెస్ లో గ్రోత్ అవుతుంది, ఈరోజు 5 years కి మనకి ఎంత మంచి గ్రోతింగ్ ఎలా వచ్చింది, ఇక్కడ ఇలాంటి గ్రోతింగ్ ఎవరైనా చేస్తున్నారా అది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో సార్ ఇది మనకి 4 stages లో గ్రోత్ అవుతుంది సార్. సో మనం చూస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది శ్రీగంధం మొక్క అనమాట. ఇది మనకి ఓన్లీ ఫర్ 3 months శ్రీగంధం ప్లాంటేషన్ అనమాట. సో 3 months ఇప్పుడు ఇది ఓన్లీ 3 months సార్. సో దీంతో పాటు మదర్ ప్లాంట్ ఉంది చూసారా, దీని నేమ్ వచ్చేసి అమరాంతస్ అంటారు సార్. అమరాంతస్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకి నర్సరీ నుంచే వస్తుంది. ఇందాక మనం అక్కడ చూసాం కాబట్టి నర్సరీ నుంచి ఈ ప్లాంట్ వస్తుంది. ఈ ప్లాంట్ మనకి 2 నుంచి 4 months వరకు ఈ శ్రీగంధం మొక్క ప్లాంటేషన్ గ్రోత్ కి సహాయపడుతుంది. దాని రూట్స్ నుంచి ఫుడ్ తీసుకుని ఇది గ్రోత్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4 నుంచి 8 months వరకు మనం దీని పక్కన సెకండ్ స్టేజ్, ఇది ఫస్ట్ స్టేజ్ అయితే ఇది సెకండ్ స్టేజ్. కంది మొక్క చూస్తున్నాం కదా, ఈ కంది మొక్క ఏదైతే ఉందో నెక్స్ట్ 4 months నుంచి ఆల్మోస్ట్ మనకి 1 year వరకు ఈ కంది మొక్క అనేది దీనికి రూట్స్ సహాయపడి దీని రూట్స్ నుంచి ఫుడ్ తీసుకుని శ్రీగంధం మొక్క అనేది గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ఇది సెకండ్ స్టేజ్ సార్. ఇది నెక్స్ట్ థర్డ్ స్టేజ్ అనమాట, పెద్ద చెట్టు. దీన్ని అవిస అంటారు. సో ఇది 1 year నుంచి మాక్సిమం 1.5 year నుంచి 2 years వరకు ఈ శ్రీగంధం మొక్కకి దీని రూట్స్ నుంచి ఫుడ్ అందించి అది గ్రోత్ అవడం జరుగుతుంది అనమాట శ్రీగంధం మొక్క. ఇలా ఇది థర్డ్ స్టేజ్. నెక్స్ట్ ఇది 4th స్టేజ్ అనమాట. నెక్స్ట్ 10 నుంచి 12 years టైం డ్యూరేషన్ వరకు దీని రూట్స్ నుంచి శ్రీగంధం మొక్క ఫుడ్ తీసుకొని ఇది గ్రోత్ అవడం జరుగుతుంది అనమాట. ఎందుకు ఇన్ని స్టేజెస్ లో గ్రోత్ చేయాలంటే శ్రీగంధం మొక్క ఏదైతే ఉందో అది చిన్న మొక్క నుంచి పెద్దగా అవ్వడానికి దాని రూట్స్ ఎక్స్టెన్షన్ అవడానికి ఈ 3 stages సహాయపడతాయి అనమాట. అలా ఫైనల్ గా ఎప్పుడైతే మ్యాంగో ప్లాంట్ ట్రీస్ కి అటాచ్ అవుతుందో నెక్స్ట్ 12 years వరకు ఇది హ్యాపీగా గ్రోత్ అవడానికి ఈ మ్యాంగో ప్లాంటేషన్ అందించడం జరిగింది సార్. ఇలా 4 stages లో మనకి శ్రీగంధం గ్రోత్ చేస్తుంది కాబట్టి మన కంపెనీ phase 1 లో ఏదైతే ఉందో 5 years ప్లాంటేషన్ ఈరోజు 30 feet హైట్ ఉండే ప్లాంటేషన్ మీరు క్లియర్గా లైవ్గా చూడొచ్చు సార్. ప్రజెంట్ మనం phase 2 లో ఉన్నాం సార్. phase 2 లో ఇది ఫాల్కాన్ హౌస్. సేమ్ మనకి phase 1 లో ఎలా ఉందో ఇక్కడ సిట్టింగ్ ఏరియా కానీ ఇక్కడ కూర్చోవడానికి కానీ ఒక మంచి విలేజ్ వ్యూని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా అక్కడ మనం చూస్తున్నాం మనకి చాలామంది పిల్లలకి బాయ్ అంటే ఏంటో తెలియదు న్యాచురల్గా. సో అలాంటి బాయ్ ఏర్పాటు చేయడం కానీ న్యాచురాలిటీని పోగొట్టకుండా మనకి ప్లే గేమ్స్ ఆడుకోవడానికి కానీ చిన్న ఉయ్యాళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేసింది. సో మనకి phase 3 వెళ్ళడానికి కూడా ఇదే రూట్ అనమాట. ఈ రూట్లో వెళ్తాం మనకి phase 3. మీరు ఎక్కడైతే దూరంగా చూస్తున్నారో మట్టి అవంతా కనిపిస్తున్నాయో అది phase 3 అనమాట. అక్కడ phase 3 డెవలప్ అవుతుంది. వెళ్ళడానికి మనకి రూట్ ఇదే అనమాట phase 2. ప్రజెంట్ మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇది phase 2 లో మనకి కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ చాలా మంచి హ్యాపీ ఫీలింగ్స్ ఉంటాయి.
మనం హ్యాపీగా దీని కింద సైక్లింగ్ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఇన్ ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో తీసుకొచ్చి రాబోతుందా? ఓకే సో దీనికోసం వాటర్ కూడా డంప్ చేయడం జరుగుతుంది. ఓకే సో ఇలాంటి ఒక మంచి ఫ్యూచర్స్ ని న్యాచురాలిటీని పోగొట్టకుండా మనకి కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఫేజ్ 2 లో ఈ రోజు కేబుల్ బ్రిడ్జ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 120 feet హైట్ ఉండే అబ్జర్వేటరీ టవర్ వస్తుంది. ఓకే నెక్స్ట్ దీంతో పాటు ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, ఇలాంటి నంబర్ ఆఫ్ ప్లే స్టేషన్స్ మనకి ఫేజ్ 2 లో తీసుకురావడం జరుగుతుంది. ఓకే ఇలా ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 6 ఇలా ఎన్ని ఫేజెస్ డెవలప్ అవుతూ వెళ్తాయో అన్ని phases లో ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ తగినట్టు సో అన్ని డెవలప్మెంట్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది కంపెనీ. అందుకే ఇది ఫ్యూచర్ రామోజీ ఫిల్మ్ సిటీ అని ఎందుకు అంటున్నాం అంటే ఓకే ఈ రోజు ఏవైతే మన దగ్గర ఉన్న డెవలప్మెంట్స్ ఉన్నాయో ప్రజెంట్ ఈ డెవలప్మెంట్స్ యూస్ చేసుకోవడానికి ఒక 1 day సరిపోదు మనకి. అవును. అన్ని ఎమ్యూనిటీస్ అన్ని ఫెసిలిటీస్ ఈ రోజు ఫిజికల్ గా మీరు చూసారు అన్ని అవును. ఏమున్నాయో. సో ఇంకా ఇలా ఫేసెస్ డెవలప్ అయ్యే కొద్దికి ఎన్నైతే ఫెసిలిటీస్ వస్తాయి మనకి ఇక్కడ ఆ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయడానికి 1 day సరిపోదు అనమాట. అందుకే ఫ్యూచర్ రామోజీ ఫిలిం సిటీ అని ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు మనకి రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో వాటిని చూడడానికి 1000, 2000, 3000 రూపీస్ చార్జెస్ చేస్తున్నారు. సో అలా ఇన్ ఫ్యూచర్ లో మన ప్రాజెక్ట్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది వరంగల్ హైవేకి ఒక ఫ్యూచర్ రామోజీ ఫిలిం సిటీ లాగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మీరు తీసుకునే మీ ప్లాట్లోనే మీ ప్లాట్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా మనకి నంబర్స్ కూడా ఉంటాయి, స్టోనింగ్ కూడా అలాట్ చేసి ఉంటారు. సో ఇక్కడ నుంచి మనకి ఇటు సైడ్ మన స్టోన్ చూడొచ్చు. సో ఏ ఫేసింగ్ ఉంది, మన ప్లాట్ నెంబర్ ఏంటి అని క్లియర్గా మనకి అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో మీ ప్లాట్ నెంబర్స్ కంపల్సరీ మ్యాండేటరీగా ఉంటాయి. మీరు ఎప్పుడు ప్రాజెక్ట్ విజిట్ చేసినా మీ ప్లాట్ నెంబర్తో హాయిగా మీరు వచ్చి మీ ప్లాట్ చూసుకొని రిలాక్స్గా వెళ్ళొచ్చండి. నిజంగా మన రిసార్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ మనకు శాండిల్వుడ్ కూడా ప్లాంటేషన్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అసలు మనకు ఫ్లాట్ సైజ్ అనేది ఎంత ఉంది, అసలు ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, అసలు ఎట్లా పర్చేస్ చేయాలి, ఏంటి సార్ ప్రాసెస్ ఏంది, అసలు ఒక పర్సన్ వచ్చి మనకి ఈ రిసార్ట్లో ఫ్లాట్ తీసుకోవాలంటే అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంది అసలు? సో ఒక కస్టమర్గా వచ్చి ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం హోల్ ప్రాజెక్ట్ విజిట్ చేసి మీకు నచ్చింది అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 2 type ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఒకటి ఈఎంఐ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ అవుట్ రేట్ ఆప్షన్ ఉంది. 2 రకాలు, ఫుల్ పేమెంట్ కట్టుకోవచ్చు, ఈఎంఐలోని తీసుకోవచ్చు. సపోజ్ మీరు ఈఎంఐకి వెళ్తున్నారు అంటే ప్రాసెస్ ఏంటంటే మీకు ప్లాట్ చూసి నచ్చి ప్లాట్ సెలెక్ట్ చేసుకుని 10,000 బుకింగ్ అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ 15 days ఆఫ్ టైం డ్యూరేషన్లో 1,90,000 అనేది మనం అలాట్మెంట్ అమౌంట్ కట్టుకోవాలి. అంటే ఓవరాల్గా 2 lakh రూపీస్ మనం పే చేసుకోవాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏదైతే ఉందో అది మనం 48 months ఇన్స్టాల్మెంట్ ఆప్షన్లో ఎవ్రీ మంత్ మనం పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుల్ పేమెంట్ కట్టుకుంటాను అంటే ఫుల్ పేమెంట్ ఒకేసారి మనం పే చేసుకోవచ్చు. ఫుల్ పేమెంట్ పే చేసుకుంటే ప్రజెంట్ బుక్ చేసుకున్న డేట్ నుంచి నెక్స్ట్ 30 daysలో ఫుల్ పేమెంట్ చేసుకుంటే 7 grams గోల్డ్ అనేది కూడా ఆఫర్ ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది. ఇది లిమిటెడ్ పీరియడ్ వరకే. సో ఆఫర్ కూడా మీకు దక్కుతుంది. సో ఇది పేమెంట్స్ ఆప్షన్. ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ప్లాట్స్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ ప్రైజెస్ సార్ మనకి ఫేసెస్ వైజ్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ప్రజెంట్ మనకి ఇదే ప్రాజెక్ట్లో గోరాన్స్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంది. మనకి ఫేజ్ 3 ప్రైజెస్ వచ్చేసి 9,500 per square yard ఉంది. ప్లాట్ సైజెస్ మినిమం 120 square yard ప్లాట్ అనేది అవైలబిలిటీ ఉంది. 120 square yard ప్లాట్కి మనకి 11,40,000 రూపీస్ అవుతుంది. ఈ అమౌంట్లో 2 lakhs డౌన్ పేమెంట్ కట్టుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి మనం హ్యాపీగా ఈఎంఐకి వెళ్ళిపోవచ్చు. 48 months ఈఎంఐ రూపంలో పే చేసుకొని మన ప్లాట్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్ యూఎస్లో ఉంటాడు, సో ఇంకెవరైనా రాలేని వాళ్ళు ఉంటారు, పెద్ద ఏజ్డ్ పర్సన్ రాలేని వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర ఉండి మన ప్లాట్ ఎలా ఉంది, సేఫ్గా ఉందా లేదా, సో ఇవాళ రేపు రియల్ ఎస్టేట్లో కబ్జాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవును. బట్ అలాంటి రాకుండా సో సేఫ్టీ పరంగా ఎలా ఉంది సార్? సార్ ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఎలా ఉంటుందంటే ఎంట్రన్స్ గేట్ దగ్గరే యాజ్ ఏ మీరు కస్టమర్ అయినా మీరు ఓటీపీ లేకుండా లోపలికి ఎంట్రీ కాలేరు. మీరు ప్లాట్ తీసుకున్నప్పుడే బుకింగ్ అమౌంట్ చేసుకున్నప్పుడే మీ కాంటాక్ట్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవుతారు యాప్లో. మన దగ్గర డిజిటల్ యాప్ సర్వీసెస్ ఉన్నాయి. కస్టమర్గా యూఎస్ఎం కస్టమర్ యాప్ అనే యాప్ ప్రొవైడ్ చేస్తాం. అందులో మీరు హ్యాపీగా మీరు మీ ప్లాట్ ఏంటి, మీరు ఏ రోజు విజిట్ చేశారు, మీ ప్లాట్ అమౌంట్ ఎంత కట్టుకోవాలి, ఇంకెంత కట్టాలి, ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత ఉంది, అదేవిధంగా మన ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రజెంట్ కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది. ఇన్ కేస్ మీరు యూఎస్లో ఉన్నారు, మీరు ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నారు, ఆ ప్లాట్ మీరు చూడలేరు కదా ప్రతి సంవత్సరం వచ్చి. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మన ప్రాజెక్ట్లో ఏవైతే వర్క్స్ జరుగుతున్నాయో ఈవెన్ ఎవ్రీ వీక్ ఒకసారి, ఎవ్రీ మంత్కి ఒకసారి అన్ని అప్డేట్స్ అనేవి యాప్లోనే ఉంటాయి. ఈరోజు ఈ ప్రాజెక్ట్లో ఈ వర్క్స్ జరుగుతున్నాయి, ఈ డెవలప్మెంట్ జరుగుతున్నాయని క్లియర్గా మన ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు యాప్లోనే ఉంటుంది. యాజ్ ఏ కస్టమర్గా మీరు యూఎస్లో ఉన్నా ఎక్కడున్నా హాయిగా ఇంట్లో కూర్చొని మీ ప్రాజెక్ట్లో ఏం డెవలప్మెంట్ జరుగుతున్నాయి, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం అవైలబిలిటీ ఉన్నాయని క్లియర్గా హ్యాపీగా సేఫ్టీగా చెక్ చేసుకోవచ్చు. సేఫ్టీ విషయంలో మాత్రం మీరు ఎలాంటి
భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర వితౌట్ ఓటీపీ అవుట్ సైడర్కి ఎంట్రీ అనేది ఉండదు సార్. అంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం. ఓకే సార్, ఈ గోరాంచ్ రిసార్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. సో ఎస్పెషల్లీ శాండల్వుడ్ ప్లాంట్ నుంచి మీరు రిటర్న్స్ కూడా ఇస్తున్నారు కస్టమర్స్కి. ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను మీకు స్టార్టింగ్లో అడిగిన సో కస్టమర్స్ వచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అడిగితే మీరు లాస్ట్లో ఫైనల్గా చెప్తానన్నారు, కొన్ని బుల్లెట్స్ పాయింట్స్ కూడా చెప్తానన్నారు. అవి చెప్పాలి సార్, ఫైనల్గా మా వాళ్ళకి కంక్లూజన్ ఇవ్వండి. సో సార్, ఇక్కడ ఎందుకు ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇది 1 ఇన్వెస్ట్మెంట్ 3 బెనిఫిట్ ఆప్షన్ అని చెప్పాను నేను. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ కూడా ఎలా పెరిగిందో, ఎంత పెరిగిందో చెప్పాను. 4,500 కొన్న కస్టమర్కి ఈరోజు 12,500 రూపీస్ ఫస్ట్ ఫేజ్లో రిటర్న్స్ తీసుకుంటున్నారు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ప్లాంటేషన్ వాల్యూస్. ఈరోజు 5 years ఆఫ్ టైం డ్యూరేషన్లో ఫేజ్ 1లో మనకి ప్లాంటేషన్ ఏ గ్రోత్ ఉందో, అది ఎంత హైట్ ఉందో, మీరు ఫిజికల్గా ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నామో అవి చూసారు లైవ్గా. నెక్స్ట్ థర్డ్గా రిసార్ట్ ఏదైతే ఉందో ఈ రిసార్ట్లో బెనిఫిట్స్ ఏంటో, ఫెసిలిటీస్ ఏంటో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రిసార్ట్లో మీరు ఈరోజు కొనుక్కుంటున్నది ఒక ప్లాటే కాదు, ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న కస్టమర్గా ఇది మీకు ఇక్కడ ప్లాట్తో పాటు ఇది మీకు మీ ఫ్యామిలీకి ఒక పర్సనల్ ఫంక్షన్ హాల్, ఒక పర్సనల్ పిక్నిక్ స్పాట్ కూడా అవుతుంది. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జస్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ చెప్తాను. ఎగ్జాంపుల్గా అండి, మీరు బయట ఎన్నో రిసార్ట్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. సో అక్కడ ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో మీరు ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్లో ప్రాపర్టీ కొనుక్కోండి. సో అక్కడ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ మీరు రిసార్ట్ ఫెసిలిటీస్ ఫ్రీగా తీసుకోండి. మీరు కట్టుకున్న డబ్బులకి ప్రాపర్టీ మిగిలిపోతుంది. బయట ప్రాజెక్ట్స్కి వెళ్ళి మీరు తీసుకునే ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఫ్రీగాను తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఒక 10 లక్షల రూపాయలు చిట్టి కడుతున్నారు. 10 లక్షల రూపాయలు చిట్టి 5 years మీరు కట్టారంటే 10 లక్షలకి 10 లక్షలే వస్తుంది. కానీ అదే 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారంటే నెక్స్ట్ 5 yearsలో 10 లక్షలకి 20 లక్షలు రావచ్చు, 30 లక్షలు రావచ్చు. అంత మంచి రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. సో ఇంత మంచి ఆప్షన్, ఇంత మంచి ఎక్స్పీరియన్సెస్ ఆల్రెడీ మన ప్రీవియస్ కస్టమర్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయిన టైం లేదు. మన దగ్గర థర్డ్ ఫేజ్లో ప్రాపర్టీస్ అవైలబిలిటీ ఉంది. సో హాయిగా యాజ్ ఎ కస్టమర్గా మీరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ 5 yearsలో ద బ్యూటిఫుల్ రిటర్న్స్ అనేవి మీరు మన గోరాంచ్ రిసార్ట్లో తీసుకోవచ్చు. సో మీరు అన్ని అడిగిన క్వశ్చన్స్కి మా ప్రాజెక్ట్ని నేను లైవ్ చూపించాను. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను. ఏ కస్టమర్ అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్లీజ్ విజిట్ చేయండి ప్రాజెక్ట్కి. నా పేరు పురుషోత్తం రెడ్డి. నేను ఇక్కడే అవైలబిలిటీ ఉంటాను ఎవ్రీ సండే. సో మీకు కంప్లీట్ ప్రాజెక్ట్ చూపిస్తాను, మీ లంచ్ అరేంజ్మెంట్ చేసిస్తాను. మీరు ప్రాజెక్ట్ అంతా చూసి ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసి మీకు నచ్చింది అంటే మీరు ప్లాట్ సెలెక్ట్ చేసుకొని 10,000 రూపీస్ బుకింగ్ అమౌంట్ కట్టుకోండి. నెక్స్ట్ 15 days ఆఫ్ టైం డ్యూరేషన్లో 1,90,000 రూపీస్ పేమెంట్ చేసుకొని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి వెళ్తారా లేదా అవుట్ రైట్ కట్టుకుంటారా అనేది మీ చాయిసే వదిలేస్తాను. అలా మీరు ఇక్కడ ప్రాపర్టీ ఓన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు అడ్వాన్స్ 10,000 పే చేస్తారు. సో ఈ లోపు 1 month గ్యాప్లో మళ్ళీ రేట్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? ఏదైతే అడ్వాన్స్ ఇచ్చిన రోజు రేట్ ఉంటే అదే రేట్ కంటిన్యూ అవుతుంది? ఏ రోజైతే అడ్వాన్స్ మీరు పే చేస్తారో ఆ రోజు ఏ ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ ఉంటుందండి. మీరు అలాట్మెంట్ పేమెంట్ చేసుకుంటారు కదా, నెక్స్ట్ 15 days టైం డ్యూరేషన్లో అదే అమౌంట్ అనేది ఉంటుంది. ఏ రోజు 10,000 బుకింగ్ అమౌంట్ కట్టుకుంటారు సేమ్ ప్రైస్కి మీరు ఆ రోజు ఉంటుంది. ఆ రోజు ప్రైస్ మార్చడం కానీ, పెరగడం కానీ, మాన్యువల్గా మనం ఏదైనా చేయడం కానీ, ప్రైస్లో తగ్గించడం కానీ ఇలాంటివి ఏ ఉండవండి. కంపెనీ ఏదైతే ప్రైస్ పెట్టిందో అదే ప్రైస్కి 1 రూపీ కూడా ప్రైస్ వేరియేషన్ లేకుండా మీకు రిజిస్ట్రేషన్ చేసేయడం జరుగుతుంది. ఓకే.